అండి అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 17, 2021. మరి ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 26కి అయితే అందరికీ స్వాగతం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా అయితే చూడండి, ఎందుకంటే మీకోసం డైలీ టెక్ న్యూస్ అయితే గ్యాదర్ చేసి తీసుకొస్తున్నాను. టెక్ న్యూస్ అయితే రెడీగా ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి. ఇప్పుడైతే మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి ViewSonic నుంచి. ViewSonic అయితే ఒక మానిటర్, గేమింగ్ మానిటర్ అయితే తీసుకొచ్చింది. ఇది ఏంటంటే ViewSonic Elite XG270Q అని చెప్పి గేమింగ్ మానిటర్ అయితే లాంచ్ చేసింది ఈరోజు. సో ఇదైతే 178 degrees వ్యూయింగ్ యాంగిల్తో వస్తుంది అండ్ HDR 400 సపోర్ట్తో అయితే వస్తుంది. ఈ మానిటర్ అయితే చెక్ చేసుకోండి, ఎవరైనా గేమింగ్ కంప్యూటర్లో ఆడుతూ ఉంటే మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒప్పో OnePlus నుంచి OnePlus Nord 2కి అయితే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఇందులో అయితే ఆప్టిమైజేషన్ అయితే చేసినట్టు చెప్తున్నారు. అండ్ బ్యాటరీ బ్యాకప్, బ్యాటరీ పవర్ కన్జంప్షన్ ఇది కూడా ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు. కన్జంప్షన్ అయితే అవుతుంది, దాన్ని ఫిక్స్ చేసినట్టు అయితే చెప్తున్నారు ఒప్పో OnePlus నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫైర్ నుంచి. ఫ్రీ ఫైర్ అయితే మోస్ట్ డౌన్లోడెడ్ గేమ్ ఇన్ అక్టోబర్ అని అయితే చెప్తున్నారు ఫ్రీ ఫైర్ నుంచి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ నుంచి. గూగుల్ అయితే స్మార్ట్ ఫోన్ యూస్ చేసి స్మార్ట్ టీవీస్లో, ఆండ్రాయిడ్ టీవీస్లో అయితే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్తున్నది గూగుల్ అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఒప్పో నుంచి. ఒప్పో A95 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకొచ్చింది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం మనం. A95 ఇది 6.43 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఉంది, మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఇది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది బ్యాక్ సైడ్. 8GB RAM 128GB వేరియంట్తో వస్తుంది. 520 mAh బ్యాటరీ సపోర్ట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది ఈ మొబైల్ అయితే మనకి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మోటో నుంచి. మోటో G200 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఇది వచ్చేసి మనకి 5G ప్రాసెసర్ అయితే ఉంది. 695 ఇది మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ ఇది. సో OnePlus Nord N20 కూడా అదే ప్రాసెసర్తో అయితే వస్తుంది. మోటో కూడా ఒక ఫైల్ అయితే చేసింది. G200 అనే మొబైల్ అయితే 695 5G ప్రాసెసర్తో తీసుకొస్తున్నట్టు అయితే చెప్తున్నారు. అండ్ దీంట్లో మనకి ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అండ్ IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుందని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి PUBG న్యూ స్టేట్ నుంచి. PUBG న్యూ స్టేట్ అయితే మనకి 11th అయితే లాంచ్ అయింది. ఈ రోజుకి అయితే 1 crore డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు అయితే చెప్తున్నది PUBG న్యూ స్టేట్. అప్డేట్స్ అయితే ఇచ్చి ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నా నుంచి, ఎందుకంటే కొద్దిగా ఆడేటప్పుడు అయితే హీట్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక TDM ఉంది కదా, అదే స్టేషన్ బేటా ఏదో ఉంది TDM, అదైతే సేమ్ నాకైతే ఫ్రీ ఫైర్ అనిపించింది. కానీ క్లాసిక్ అయితే కొంచెం ఎరాంగిల్ అయితే కొంచెం బాగానే ఉంది, PUBGలోనే ఉంది, కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ అయితే మార్చి తెచ్చారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మోటో నుంచి. మోటో వాచ్ 100 అని చెప్పి ఒక వాచ్ అయితే లాంచ్ చేశారు. ఇది నియర్లీ 7400 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు మన ఇండియాలో. అండ్ ఇది సర్క్యులర్ డిస్ప్లేతో వస్తుంది. 1.3 inches సర్క్యులర్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 14 day బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది ఈ వాచ్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి మోటో నుంచి. ఇది కూడా Moto G200 అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ Moto 200 వచ్చేసి 2 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది మనకి. అండ్ ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి నోకియా అయితే క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అయితే లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది వచ్చేసి టెలికామ్ కంపెనీస్ గురించి అయితే లాంచ్ చేస్తున్నట్టు అయితే చెప్తుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నుంచి. రెడ్మీ Note 8 అయితే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే ఇచ్చినట్టు చెప్తున్నారు, రోల్అవుట్ అయితే చేసినట్టు చెప్తున్నారు. ఒకసారి మీరు రెడ్మీ Note 8 యూస్ చేసినట్టయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకైతే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే వస్తుంది. రానట్టయితే వెయిట్ చేయండి, మీకు వస్తుంది. ఒక 1-2 days గ్యాప్లో అయితే మీకు వచ్చేస్తుంది ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అయితే. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి గూగుల్ మీట్ నుంచి. గూగుల్ మీట్ అయితే ప్రీమియం యూజర్స్కి అయితే వర్క్ స్పేస్లో అయితే మనకి 500 వరకు అయితే 500 members అయితే జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అంటే గూగుల్ ప్రీమియం యూస్ చేసే వాళ్ళకి గూగుల్ మీట్. అండ్ అలా కాకుండా ఇంకా లైవ్ స్ట్రీమ్ చేసి ఇంకా చాలా మందికి అయితే ఇచ్చేయచ్చు అని చెప్తున్నారు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి. వివో V23e 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. దీన్ని నవంబర్ 23 అయితే లాంచ్ చేస్తున్నారు. ఇందులో 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉందని చెప్తున్నారు. అది వివో V23. ఇదైతే ఫస్ట్ 4G ప్రాసెసర్తో తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ మరి ఇది 2 వేరియంట్స్లో తీసుకొస్తున్నారేమో మరి. మ్యాక్సిమం 4G ఒకటి 5G ఒకటి. 4G మొబైల్ ఇదే పేరుతో 4G మొబైల్ అయితే మన 28,000 ఉండొచ్చు అనేది చెప్పారు. మరి ఇది ఒకటైనా ఇది 2 వేరియంట్స్లో తీసుకొస్తున్నా అన్నది అయితే మనం వెయిట్ చేసి చూడాలి.
అండ్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పేట్రోన్ నుంచి పేట్రోన్ అయితే బాసెట్స్ జో అని చెప్పి ఒక వైర్లెస్ TWS ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. IPX4 రేటింగ్తో వస్తుంది ఇది. అండ్ 15 hours ప్లేబ్యాక్ టైంతో వస్తుంది. అండ్ 8,000 అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది ఇండియాలో. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి శాంసంగ్ A33 5G అని ఒక మొబైల్ అయితే తీసుకొస్తున్నారు శాంసంగ్ అయితే. అండ్ ఇందులో 5000 mAh పవర్ బ్యాటరీ అయితే ఉంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇది ఎర్లీ 2022లో తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో గో 3 అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసి 58,000 అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి BGMI లైట్ అయితే తొందరలోనే రావచ్చు అని చెప్తుంది BGMI. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S8 అనే ఒక అదైతే గ్రిక్ బెంచ్ అయితే స్పాట్ అయింది, గ్రిక్ బెంచ్ మీద అయితే స్పాట్ అయింది. ఇది వచ్చేసి మనకి 8th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుందని చెప్తున్నారు, స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్. సో ఇది మ్యాక్సిమం 898 ఆర్ 888 ప్లస్ అని అయితే నేమ్ చేస్తారు దీనికి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 Pro అని చెప్పి ఒక ఆండ్రాయిడ్ గో ఎడ్స్ మొబైల్ అయితే లాంచ్ చేసింది ఇన్ఫినిక్స్. ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇది గో ఎడ్స్ ఎంతో వస్తుంది కాబట్టి ఇది ప్రైస్ కూడా 7,000 బిలో అయితే ఉంటుంది, 7,500 అలా అయితే పెట్టారు. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆండ్రాయిడ్ ఇదైతే బెస్ట్, ఎందుకంటే మనకి ఇది జియో ఫోన్ కొనుక్కుంటున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది ఈ ఫోన్ అయితే. జియో ఫోన్ నెక్స్ట్ అలా ఉంటుంది. సో అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ అయితే 187 రీఛార్జ్కి అయితే కొంచెం రివర్స్ అయితే చేసింది. అదేంటి అంటే 187 అయితే 2GB డేటా 24 days అయితే ఉంటుంది. దాన్ని వచ్చేసి ఇప్పుడు 2GB డేటా అండ్ 100 SMS ఇవన్నీ అన్లిమిటెడ్ కాల్స్ ఇవన్నీ వచ్చేసి 28 daysకి అయితే తీసుకొచ్చింది. 24 days ముందైతే పెట్టింది, ఇప్పుడు 28 daysకి అయితే తీసుకొచ్చింది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఇయర్ 1 అయితే బ్లాక్ కలర్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నాడు అయితే చెప్తుంది. నథింగ్ ఇయర్ 1 నథింగ్ కూడా మనకి OnePlus కోఫౌండర్లో ఒకతను అతనైతే OnePlus నుంచి విడిపోయి నథింగ్ అని బ్రాండ్ అయితే పెట్టుకున్నారు. మనకు తెలిసిన విషయం, చాలామంది తెలిసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి vivo X80 Pro అండ్ vivo X80 Pro Plus అని 2 ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు, ఎర్లీ 2022లో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ZTE X130 అని చెప్పి ఒక మొబైల్ అయితే స్పేస్ ఎడిషన్తో తీసుకొస్తున్నారు. ZTE X130 Ultra, ఇది వచ్చేసి స్పేస్ ఎడిషన్తో తీసుకురాబోతున్నారు. ఇందులో మెయిన్ ఏంటి అంటే వీళ్ళు స్టోరేజ్ని అయితే మెయిన్గా ఇచ్చేస్తున్నారు. 18GB ర్యామ్ అండ్ 1TB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఈ మొబైల్ అయితే. దీని ఫోటో కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి రియల్మీ అయితే రియల్మీ GT Z Fold అని ఒక పేటెంట్ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ కూడా మనకు వచ్చిన స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి Oppo 5X2 ColorOS 12 బీటా బేస్డ్ ఆన్ Android 12 ట్రయల్ వెర్షన్ అయితే ఇండియా అయితే మనకి తీసుకొచ్చింది. సో మీరు ఎవరైనా యూస్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకైతే Android 12 ట్రయల్ వెర్షన్ అయితే వస్తుంది. ఇది ColorOS 12 మీద అయితే బేస్ అయ్యి వస్తుంది మనకి. ఇది ఈరోజు ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరి ఇలాంటి ఎన్నో టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈరోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా రేపు మిగతా అప్డేట్స్ అయితే రేపు న్యూ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.